నమస్తే గురుగారు. మహాదేవ తల్లి. గురుగారు, ఈ జూన్ మాసంలో కన్యా రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? కన్యారాశి వారికి తల్లి అద్భుతమైన అవకాశాలు చేతికి దక్కుతున్నాయి వీళ్ళకు. హుహు. ఎప్పటి నుంచో విడిపోయిన మిత్రులు కలిసే అవకాశాలు ఉన్నాయి. హ్మ్. అంటే అది ఎలాంటి గెట్ టుగెదర్ అని అంటూ ఉంటారు చూసారా, అలా కలుసుకునే మిత్ర బృందము చాలా మాటిగా ఉంది ఒకటి. రెండోది, ఎప్పటి నుంచో కుటుంబ కలహాల వల్ల కొడుకు తండ్రితో మాట్లాడకపోవడము, కొడుకు ఇంటికి దూరంగా ఉండడము, హ్మ్. ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఎన్నో సంవత్సరాలుగా ఒంటరిగా జీవిస్తుండేటువంటి వాళ్ళకు కూడా తల్లిదండ్రులు ఫోన్ చేసి పిలుచుకునే అవకాశాలు ఉన్నాయి. హ్మ్. పోగొట్టుకున్న వాళ్ళందరూ దగ్గరగా వచ్చే అవకాశాలు చాలా మాటికి ఉన్నాయి. విన్నారా? ఇందులో ఇంకో ముఖ్యంగా ఏంటి అంటే, మిత్రులు ఉంటారు, ప్రాణ స్నేహితులు ఉంటారు. ఒకప్పుడు గొడవ పెట్టుకొని ఇప్పుడు బద్ధ శత్రువులుగా ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళు కూడా శత్రుత్వాన్ని వదిలి మిత్రులుగా మారే అవకాశం ఈ జూన్ మాసంలో ఉంది. హ్మ్. విన్నారా? తర్వాత రెండవది కూడా ఏంటి అంటే, ఈ జూన్ మాసంలో విద్యార్థులకు అత్యంత కష్టతరమైనటువంటి స్థితిగతులు. హుహు. వాళ్ళు ఎంత చదవాలని చూస్తున్నా వాడి బుర్ర చదవలేకపోతూ ఉంటుంది. హ్మ్. బుర్ర అనేది చదువు మీద ధ్యాస రానివ్వదు. అంటే వాడి ఆలోచనలు ఎందుకనంటే మొన్నటి వరకు ఆటల మీద ఉండేసరికి ఆ ఆటల మీదనే పోతూ ఉన్నది వాడికి తప్ప చదువు మీద ధ్యాస రాదు. హ్మ్. ఎందుకనంటే సెలవులు బాగా ఎంజాయ్ చేసిన వాళ్ళు ఉంటారు పిల్లలు. హ్మ్. ఇంకొంతమంది డిగ్రీ అలా చదువుకునే వ్యక్తులు ఉంటారు. వాళ్ళు కూడా శ్రద్ధ వహించరు. వాళ్ళకి ఏమవుతుంది అని అంటే, కొంతమంది పిల్లలకు వ్యసనాలు అలవాటయ్యే అవకాశం ఉంది. హుహు. నీవు నమ్ముతావో నమ్మవో తల్లి, ఒక చిన్న విషయం చెప్తా ఇందులో. నేను రీసెంట్గా మా అమ్మగారు ఇంట్లో ఆలుగడ్డలు అయిపోయినాయి తేపోరా నాయన అంటే నేను పోయాను ఆలుగడ్డలు తీసుకొని రావడానికి. హ్మ్. తీసుకొని షాపు దగ్గర ఇలా ఆలుగడ్డలు కొంటూ ఉంటే హ్మ్. అక్కడనే 6వ తరగతి పిల్లవాడు 9వ తరగతి పిల్లవాడు ఇద్దరు కూడా కలిసి కూర్చొని సిగరెట్లు తాగుతూ పిలిచి, ఏరా నాయన నీ వయసు ఎంత అంటే, నువ్వేం చదువుతున్నావు అంటే, ఒకడు 6 ఒకడు 9 అంటాడు. హ్మ్. మొదలు పిల్లలు ఏం చేస్తున్నారో తల్లిదండ్రులు గ్రహించండి. అవును గురుగారు, ముమ్మాటికి నిజం. గ్రహిస్తే వారిలో ఉండేటువంటి చెడు దోషాలను ఆపడానికి అవుతుంది. లేకపోతే ఇలాంటి మత్తు పదార్థాల వల్ల పిల్లల జీవితాన్ని మీరే నష్టపోతారు. హ్మ్. అంతేకాకుండా ముఖ్యంగా కొంతమంది హయ్యర్ లెవెల్లో ఉండే స్టడీస్లో ఉండే పిల్లలు ఉంటారు, వాళ్ళు మాత్రం డ్రగ్స్కి బానిస అవుతారు. హ్మ్. బానిసలు అయిపోతారు అంతే. ఇంకా అది వాళ్ళను బయటికి తీసుకురావడానికి చూస్తున్నా. కాకపోతే ఇంకో విషయం ఏంటంటే, కన్యారాశి వారికి ఇది చెప్పడము ధర్మమో అధర్మమో కానీ, కొంతమంది ఇన్లీగల్ రిలేషన్షిప్ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటారు. హ్మ్. వాళ్ళు బయటపడి దొరికే అవకాశాలు 100కి 100 ఉన్నాయి. హుహు. ఇన్లీగల్ రిలేషన్షిప్ వల్ల దొరికి వాళ్ళ పరువుని మొత్తం పోగొట్టుకునే అవకాశాలు ఉన్నాయి హ్మ్. కన్యారాశి వారు. కాకపోతే ఒక చిన్న విన్నపం అండి, వివాహమైన తర్వాత మీరు మిమ్మల్ని నమ్ముకొని ఒక భర్త ఉన్నాడు, మిమ్మల్ని నమ్ముకొని ఒక భార్య ఉన్నది, మిమ్మల్ని నమ్ముకొని పిల్లలు ఉన్నారు. ఇలా అడ్డమైన పనులు చేయడం వలన మీ యొక్క బుద్ధిని మీరే 10 మందిలో చండాలంగా తయారైపోతున్నారు. దయచేసి ఇలాంటి ఆపండి. ఇవన్నీ ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళని ఆపండి. ఎందుకు అనంటే, అది ఉండేవాడికి తెలుస్తుంది ఆ బాధ. మీకేమున్నదండి, స్త్రీని కానీ పురుషుని కానీ మీరు కోరుకుంటారంతే. కానీ దానివల్ల బాధపడే వాళ్ళను చూడండి, ఆ పిల్లల బాధలను చూడండి. మీరు అలాంటప్పుడు ఆ పిల్లల్ని కనాల్సిన అవసరం అనేది కూడా మీకు ఉండకపోయేది. ఆ పిల్లల్ని కూడా కనే అవసరం కూడా మీకు ఉండకపోయేది. మీ వల్ల ఆ పిల్లలు నష్టపోతారు, మీరు నష్టపోతారు. దయచేసి ఆ బుద్ధులనైతే ఆపండి. క్షమించండి ఈ విషయం నేను చెప్పినందుకు. విన్నారా? ఎందుకు అని అంటే, వీళ్ళు ఇలా బయటపడేసరికి వాళ్ళ పరువుని వాళ్ళే తీసుకుంటారు. అవును గురుగారు. విన్నారా? ముఖ్యంగా ఆరోగ్యపరంగా వీరికి ఎటువంటి ఢోకా అయితే లేదు, హ్మ్. ధనపరంగా కూడా ఎటువంటి ఢోకా లేదు. మంచి స్థితిగతుల్లో ఉంటారు. హుహు. రాజకీయ పరంగా, హ్మ్. వ్యవసాయ పరంగా, ఉద్యోగరీత్యా, మళ్ళీ రక్షక భటులు, రైతువులు,
మన సైనిక భటులు, సినిమా రంగంలో ఉండే అందరికీ కూడా ఏకకాల స్థితిగతుల్లోనే ఉన్నారు. హుహు. అత్యంత ఫలితాలు అయితే ఉంటాయి. మార్పులు, చేర్పులు వాళ్ళకి కనిపిస్తూ ఉంటాయి. సకల దీక్ష యోగాలతో విరధిల్లుతూ ఉంటారు. హుహు. వీళ్ళు ఇంకొకటి ఏంటి అనంటే ఎక్కువగా లక్ష్మీదేవి వ్రతం కానివ్వండి, గౌరీదేవి వ్రతాన్ని గాని హ్మ్. ఆచరిస్తే కన్యారాశి వారు హ్మ్. వారికి వచ్చే సమస్యలు ఏదున్నా ఆడవాళ్ళు వారికి వచ్చే ఏ సమస్యల్లో ఉన్నా బయటపడే అవకాశాలు అయితే ఉన్నాయి. హుహు. విన్నారు. తర్వాత రెండవది వచ్చేసేసి ఏంటి అని అంటే మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా ఎక్కువగా హనుమంతుల వారి యొక్క అభిషేకాన్ని ప్రతి మంగళవారం శనివారం హనుమంతుల వారికి అభిషేకం చేపించి హ్మ్. చందనంలో పచ్చకర్పూరం వేసి స్వామివారికి ఆవు నెయ్యి, పచ్చకర్పూరము, చందనము ఇవి మూడు కలిపి స్వామివారికి చందనం వేసినటువంటి ఎడల వారికి వచ్చేటువంటి నష్టాలనేటివి తొలగిపోయి సకల భోగ భాగ్యాలతో విరజిల్లుతూ ఉంటారు. అదొక్కటే హుహు. కాకుండా మన బయట జిల్లేడు కంకణాలు అని దొరుకుతాయి. హ్మ్. అవును గురుగారు. జిల్లేడు వేర్లతో కంకణాలు తయారు చేసి ఉంచుతారు. ఆ జిల్లేడు కంకణం తీసుకువచ్చి హనుమంతుల పాదాల దగ్గర పెట్టేసి వారు కట్టుకున్నటువంటి ఎడల వాళ్ళలోకి వచ్చేటువంటి దరిద్రపు దోషాలు ఏమున్నా అవి తొలగిపోయి మంచి ఫలితాన్ని పొందుతూ ఉంటారు. హుహు. చాలా చక్కగా చెప్పారు గురువుగారు. ధన్యవాదాలు. మహాదేవ